హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనము శారీస్ కానీ ఏదైనా పిల్లల షర్ట్స్ కానీ ఏదైనా మనం ఆరేస్తూ ఉంటాం కదండి. గాలికి అనేది ఒక్కొక్కసారి అవి కింద పట్టడం కానీ అదేవిధంగా అటు ఇటు జరగటం కానీ జరుగుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా మనం వేస్ట్ అని పడేసే వాటితో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాల్ని మనం ఈ విధంగా ముందు భాగం కట్ చేసుకొని మనం శారీస్కి అయితే మనం ఈ విధంగా పెట్టుకోవటం వల్ల అటు ఇటు జరగకుండా ఉంటాయి. అదేవిధంగా శారీస్కి అయితే ఫోల్డ్ పడకుండా కూడా ఉంటుంది. ఇవి టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇక్కడ మరొక టిప్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. నేను ఇక్కడ మనము వాటర్ తాగేసిన తర్వాత బాటిల్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి. అలా పడేయకుండా మనము వీటిని వేస్ట్ అనే వాటిని మనం రీయూజ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఒక బాటిల్ని మనమైతే ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి ఉన్న పైన కవర్ అనేది మనము ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ కవర్ మనము ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను పై మూతి భాగం ఉంటుంది కదండి, క్యాప్ దగ్గర ఒక చాకు అనేది తీసేసుకొని మనం చాకుని అనేది హీట్ చేసుకోవాలి. హీట్ చేసిన తర్వాత మనము ఈ విధంగా రౌండ్గా మూతి భాగం మొత్తం కూడా మనము ఈ చాకు హీట్ చేయడం వల్ల ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మూతి భాగం దగ్గర అనేది కొంచెం మందంగా లావుగా ఉంటుంది కాబట్టి మనం చాకు అనేది హీట్ చేయకుండా అయితే కట్ చేసుకోలేము. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము బాటిల్ని అయితే మధ్యలోకి అయితే మనం సిజర్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మధ్యలోకి అయితే నేను బాటిల్ అనేది ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీనిని 1 అడుగు కానీ 2 అడుగులు కానీ మనము బాటిల్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, మనకైతే ఎన్ని పడతాయి అనుకుంటామో అన్నైతే ఈ విధంగా బాటిల్ మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి 1 అడుగు మాత్రం వచ్చేటట్టుగా మనము ఈ విధంగా బాటిల్ అనేది రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. మనకైతే ఎన్ని కావాలనుకుంటామో అన్నైతే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు ఒక 5 కావాలనేసి ఇక్కడ నేను ఒక 5 అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఒక బాటిల్ని ఈ విధంగా 5 పీసెస్ లాగా అయితే రౌండ్గా నేను కట్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం వీటిని ఏ విధంగా ఉపయోగిస్తాము అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 శారీస్, అదేవిధంగా మనం శారీస్కి అయితే హ్యాంగర్స్ ఉంటాయి కదండి, మనం బీరువాలో వేసుకోవడానికి హ్యాంగర్స్. ఆ హ్యాంగర్స్ అనేది ఇక్కడ నేను 3 తీసుకున్నాను. ఆ 3టికి నేను ఈ విధంగా ప్లాస్టిక్ అయితే కట్ చేసుకున్నాం కదండి బాటిల్ అనేది. ఈ విధంగా నేను వాటిని కూడా ఒక 3 అనేది ఈ విధంగా తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మనము దేనికోసం ఈ విధంగా ఉపయోగించుకోవాలి అనేసి ఇక్కడ వీడియోలో మీతో చెప్తున్నాను. చూడండి, నేను బీరువాలో పెట్టడానికి అయితే లైట్ ఫోకస్ అనేది ఎక్కువగా కనబడతలేదు అనేసి ఇక్కడ నేను ఒక తలుపుకు మనము హ్యాండిల్ ఉంటుంది కదండి, ఆ హ్యాండిల్కి అయితే ఇక్కడ ఒక హ్యాంగర్ అనేది తగిలించి చూపిస్తున్నాను. చూడండి, ఒక హ్యాంగర్ అనేది నేను తలుపుకు ఈ విధంగా తగిలించుకొని చూపిస్తున్నాను. చూడండి, ఆ హ్యాంగర్కి మనం తగిలించే ముందుగా ఈ విధంగా ఒక ప్లాస్టిక్ది మనం కట్ చేసుకున్నాం కదా ముందుగా, అదైతే ఈ విధంగా అయితే మనం తగిలించుకోవాలి. చూడండి, ఈ విధంగా తగిలించేసిన తర్వాత మనము ఈ హ్యాంగర్కి అయితే శారీని వేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను హ్యాంగర్కి అనేది శారీ అనేది ఈ విధంగా వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా హ్యాంగర్కి అనేది మనం శారీని ఈ విధంగా అయితే తగిలించేస్తున్నాను. ఈ విధంగా తగిలించేసిన తర్వాత మనము హ్యాంగర్కి అయితే ప్లాస్టిక్ బాటిల్ అయితే కట్ చేసుకున్నది అయితే మనం ఒకటి వేసుకున్నాం కదా, దానికైతే మరొక హ్యాంగర్కి మరొక ప్లాస్టిక్ది అయితే వేసేసుకొని ఈ విధంగా ప్లాస్టిక్ దానికైతే హ్యాంగర్ని అయితే తగిలించుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించినట్టుగా అయితే చేయాలి. ఈ విధంగా ఆ హ్యాంగర్కి కూడా మనము ఇంకొక శారీని అనేది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకొని మనం వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసుకున్న తర్వాత మనము ఇంకొక ప్లాస్టిక్ బాటిల్కి అయితే వేసుకున్నాం కదా, దానికైతే ఇంకొక హ్యాంగర్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి ఎంత పొడుగు కావాలి, ఎంతైతే పడతాయి అని దాన్ని తగ్గట్టుగా చూసుకొని ఈ విధంగా మనం ప్లాస్టిక్ బాటిల్ అయితే వేసుకొని తగిలించుకోవాలి. చూడండి, ఆ హ్యాంగర్కి నేను మరొక శారీని అయితే వేసుకుంటున్నాను. మనం బీరువాలో అయితే ఎంత పొడుగు శారీ అయితే తగిలిస్తున్నామో అంత హైట్ని బట్టి మనమైతే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా నేనైతే 3 హ్యాంగర్స్కి 3 శారీస్ అనేది తగిలించేసాను. ఒక హ్యాంగర్కేనండి. చూడండి, మనము ఒక హ్యాంగర్కి మనం ఒక శారీని తగిలిస్తూ ఉంటాం కదా బీరువాలో, ఈ విధంగా ఒక హ్యాంగర్కి మనము 3 శారీస్ని అయితే ఈ విధంగా తగిలించేసుకొని మన బీరువాలో కానీ
కబోర్డ్‌లో కానీ ఈ విధంగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. తక్కువ స్పేస్‌లోనే మనము ఎక్కువ బట్టలైతే ఈ విధంగా అయితే మనం నీట్‌గా అయితే సర్దుకోవచ్చు. చూడండి, ఈ టిప్ అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఇక్కడ మరొక టిప్‌లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను హ్యాంగర్‌ని అయితే కొక్కీ దగ్గర చూడండి ఈ విధంగా మనకు ఉంటుంది కదా! జాయింట్ అనేది మనము ఈ విధంగా తీసుకుంటే చూడండి మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇది రాకపోతే స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ ఉంటుంది కదండీ! ఆ కటింగ్ ప్లేయర్ అయితే తీసుకొని కూడా మనము ఈజీగా తీసుకోవచ్చు. చూడండి, కొన్నైతే వస్తాయి, కొన్నైతే రావు. ఈ విధంగా అయితే నాకు ఈజీగానే వచ్చింది కటింగ్ ప్లేయర్ లేకుండానే. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండీ 5 పీసెస్ అనేది బాటిల్‌ని. ఆ 5 పీసెస్ కూడా మొత్తం కూడా ఈ హ్యాంగర్‌లోకి లోపటికైతే నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసిన తర్వాత దీన్నైతే ఈ విధంగా పెట్టేసుకుందాం. మళ్ళీ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనము ఈ హ్యాంగర్‌నైతే పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము దీనినైతే దేనికోసం ఉపయోగిస్తున్నాము ఇక్కడ అనేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ హ్యాంగర్‌నైతే మనము బీరువాలో ఈ విధంగా తగిలిచ్చేసుకొని మనము ప్లాస్టిక్‌వి తగిలించుకున్నాం కదండీ బాటిల్ కట్ చేసుకొని ఒక 5 పీసెస్ అనేది. వాటికి మన ఇంట్లో మనం ఎక్కువగా డ్రెస్సెస్ అయితే వేసుకునే వాళ్ళు ఎక్కువగానే ఉంటున్నారు ఇప్పుడు. అట్లా డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళైతే ఎక్కువగా చున్నీలు కానీ, స్కార్ఫ్స్ అయితే ఎక్కువగా కొని పెట్టుకుంటూ ఉంటారు. మనము బీరువాలో గానీ, కబోర్డ్‌లో గానీ సర్దుకునేటప్పుడు మడతలు పెట్టేసుకుంటాము. ఆ మడతలనేది ఒకదానికి ఒకటి పడిపోయి మనకి కుప్పలాగా అయితే పడిపోతూ ఉంటాయండి. అలా కుప్పలాగా పడిపోకుండా ఉండడానికి మనమైతే బీరువాలో ఈ విధంగా ఒక హ్యాంగర్‌కి ప్లాస్టిక్‌వి అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే నీట్‌గా సర్దుకోవచ్చు. అదేవిధంగా మనం బయట పెట్టుకోవడం వల్ల దుమ్ము పట్టేసి పాతగైపోతాయి కదండీ చున్నీలు గానీ, స్కార్ఫ్స్ కానీ. ఆ విధంగా ఉండకుండా మనము బీరువాలోనే ఒక హ్యాంగర్‌కి ఈ విధంగా తగిలిచ్చేసుకొని మన ఇంట్లో ఎన్ని చున్నీలు, ఎన్ని స్కార్ఫ్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా చూసుకొని ఈ విధంగా మనము ఎన్ని హ్యాంగర్స్ అయితే తయారు చేసుకొని వాటికి చున్నీలు అయితే వేసేసుకొని ఈ విధంగా బీరువాలో తగిలించుకోవటం వల్ల మనకి కావాల్సినప్పుడైతే ఈజీగా కంఫర్ట్‌గా ఉండేటట్టుగా తీసుకోవచ్చు. మనం మడత పెట్టే కన్నా కూడా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు మన బీరువాని. మడత పెట్టేసుకోవడం వల్ల అవి కుప్పలు కుప్పలుగా పడిపోతే మనకి చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది బీరువా అనేది. మనము ఈ విధంగా నీట్‌గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటే మన బీరువా అనేది చూడడానికి కూడా చాలా నీట్‌గా, లుక్‌గా అయితే బాగా కనబడుతుంది. చూడండి, ఈ వీడియో అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మనకు ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వటం వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇక్కడ మనం శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాం. ఫంక్షన్స్ కానీ, అదేవిధంగా మనం ఏదన్నా పెళ్ళిళ్ళకి కానీ మనం హెవీ శారీస్ అయితే పట్టు శారీస్ అనేది కట్టుకుంటూ ఉంటాము. కట్టుకునేటప్పుడు పిల్లలున్న వారైతే పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు కానీ పిల్లలైతే లాగుతూ ఉంటారు కదండీ! ఇలా సేఫ్టీ పిన్స్ అయితే మనం వాడుతూ ఉంటాము. ఇలా వాడేటప్పుడు మన శారీ అనేది సేఫ్టీ పిన్‌లోకి ఇరుక్కుపోతుంది కదండీ! అలా ఇరుక్కుపోకుండా ఉండడానికైతే నేనైతే ఒక టిప్ చెప్తాను ఇక్కడ చూడండి. ఎంత రేట్ శారీ అయినా సరే మనం పెట్టి కట్టుకోవటం వల్ల ఇరుక్కుపోతే మన శారీ అనేది చినిగిపోవటం వల్ల మనకి చాలా బాధగా ఉంటుంది కదండీ! అలా బాధపడకుండా ఉండడానికి ముందుగానే మనము ఈ విధంగా అయితే చేసుకోవటం వల్ల మన శారీ అనేది చినిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్‌కైతే ఒక పూసననేది ఎక్కించుకోవాలి. మన ఇంట్లో ఎప్పుడు పూసలు ఉంటాయి కదండీ! ఎందుకంటే ఎంబ్రాయిడరీ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా పూసలైతే ఉంటాయి. ఈ విధంగా ఒక పూస అనేది తీసేసుకొని మనం సేఫ్టీ పిన్‌కైతే పెట్టుకోవాలి పక్కనైతే ఫస్టు. పెట్టుకున్న తర్వాత మనం కావాల్సినప్పుడు ఈ విధంగా శారీస్ కట్టుకునేటప్పుడు సేఫ్టీ పిన్ మనం ఈ విధంగా పెట్టుకోవటం వల్ల సేఫ్టీ పిన్‌లోకైతే శారీ అనేది ఇరుక్కుపోయి చీర అనేది చినిగిపోకుండా ఉండడానికి ఈ టిప్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుంది. ఈ రకంగా కాకుండా మరొక పద్ధతిలో కూడా మనమైతే శారీకి ఈ విధంగా సేఫ్టీ పిన్‌కైతే మనము ఈ విధంగా పెట్టుకోవచ్చు. చూడండి, నేనైతే శారీకి ఈ విధంగా స్టిక్కర్ అనేది ఒకటి తీసేసుకొని సేఫ్టీ పిన్‌కైతే పెట్టేసుకొని మనము ఈ విధంగా కూడా పెట్టుకోవటం వల్ల మన శారీ అనేది చినిగిపోకుండా అదే విధంగా హోల్స్ కూడా పడకుండా ఉండడానికి ఈ టిప్ కూడా చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుందండి. తప్పకుండా మీరైతే ట్రై చేసి చూడండి. మనం శారీస్ కట్టుకొని పిల్లలు లాగటం వల్ల చీరలు చినిగిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. ఆ బాధపడకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసి చూడండి. మనకి ఈ టిప్ అనేది చాలా యూస్‌ఫుల్‌గా పనిచేస్తుందని తప్పకుండా ట్రై చేసి చూడండి. మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్ అనేది మీకు. చూడండి, మనము చీర చినిగిపోయిన తర్వాత ఆలోచించడం కన్నా చీర చినిగిపోకముందు మనము ఇలాంటి టిప్స్ అయితే యూజ్ చేయడం వల్ల మన చీరలు అనేది చిరిగిపోకుండా ఉండడానికి ఈ టిప్స్ అయితే చాలా యూస్‌ఫుల్‌గా అయితే పనిచేస్తాయి. ఇక్కడ చూడండి, మరొక టిప్‌లోకి అయితే వెళ్దాము. మనం శారీస్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ ఉంటాం కదండీ! మనం
ఊరికి వెళ్ళేటప్పుడు శారీస్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కానీ, బీరువాలో ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కానీ పెట్టుకోవటం వల్ల మనకి తక్కువ స్పేస్‌లోనే ఎక్కువ శారీస్ అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా మనం బ్యాగ్‌ను కూడా నీట్‌గా అయితే సర్దుకోవచ్చండి. మనకు కావాల్సినప్పుడు ఈజీగా కంఫర్ట్‌గా తీసుకోవడానికి ఉంటుంది. అయితే మనకి మడతలు కూడా ఊడిపోకుండా ఉండడానికి చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది టిప్ అయితే చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా శారీనైతే మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి కిందన, పైనన కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఈ మడతను అనేది చూడండి ఇక్కడ కింద అంచు భాగం ఉంది కదండీ! అంచు భాగంలోకి అయితే శారీని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అయితే ఫోల్డ్ చేసిన దాంట్లో మనము ఈ విధంగా శారీని అయితే లోపలికి ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే శారీని మనము దీంట్లోకైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకోవటం వల్ల మనకి చూడటానికి బాగుంటుంది. అదే విధంగా మనము బీరువాలో కానీ, కబోర్డ్‌లో కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. చూడండి చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటుంది మనకి బట్టలు సర్దుకోవడానికి కూడా బ్యాగ్‌లో బట్టలు ఏదైనా ఊరికెళ్ళేటప్పుడు కూడా మనం నీట్‌గా అయితే ఈ విధంగా సర్దుకోవచ్చు. చూడండి అదే విధంగా దీంట్లోనే మనం బ్లౌజ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనకి కావాల్సినప్పుడు శారీ బ్లౌజ్ ఎక్కడ ఉందని వెతుక్కోకుండా మనము ఈజీగా కంఫర్ట్‌గా తీసుకోవడానికైతే ఇదే విధంగా మనము బ్లౌజ్‌ని కూడా దాంట్లోనే పెట్టేసుకొని మనము ఈజీగా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనం బ్లౌజ్‌ని కూడా దాంట్లోనే పెట్టేసుకొని మనకి కావాల్సినప్పుడైతే ఈ విధంగా కంఫర్ట్‌గా అయితే తీసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా పనిచేస్తుంది ఈ ఫోల్డ్ అనేది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీ బీరువాని కానీ, మీ కబోర్డ్‌ని కానీ ఆర్గనైజ్ అయితే ఈ విధంగా చేసుకొని చూడండి. తప్పకుండా అయితే ఈ టిప్ నచ్చుతుంది మీకైతే. చూడండి ఈ విధంగా అయితే తక్కువ స్పేస్‌లోనే మనము ఈ విధంగా అయితే మనం బట్టలనైతే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి తక్కువ స్పేస్‌లోనే ఎక్కువ బట్టలనైతే ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. ఈ టిప్ అయితే తప్పకుండా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూడండి మనము శారీస్‌తో పాటు ఇక్కడ పిల్లల టీ షర్ట్స్ కూడా ఉంటాయి కదండీ! మన బీరువాలో అయితే ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేస్ అనేది ఎక్కువగా పడుతూ ఉంది. ఈ విధంగా మనం స్పేస్ అనేది తక్కువ స్పేస్‌లోనే మనము ఎక్కువ బట్టలనేది ఏ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని సర్దుకోవచ్చు, బీరువా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ నేనైతే ఈ విధంగా టీ షర్ట్స్‌ని అయితే నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. వీడియోలో చూపించినట్టుగా మనము టీ షర్ట్‌ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి కింద అయితే నేను ఈ విధంగా ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనము కింద ఫోల్డ్ అయితే మడత కనబడుతుంది కదండీ! ఆ మడతలోకి మనము ఈ విధంగా నెక్ భాగాన్ని అయితే మనము ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా మనం ఫోల్డ్ చేసుకొని మనం కబోర్డ్‌లో అయితే పిల్లల బట్టలు ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవటం వల్ల తక్కువ స్పేస్‌లోనే మనము ఎక్కువ బట్టలనేది ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి. ఈ విధంగానే మనం ఊరికి వెళ్ళేటప్పుడు కూడా మనం బట్టలు బీరువాలో మన బ్యాగ్స్‌లో సర్దుకోవడానికి కూడా ఈజీగా కంఫర్ట్‌గా అయితే ఈ విధంగా సర్దుకోవటం వల్ల మన బ్యాగ్స్‌లో కూడా తక్కువ స్పేస్‌లోనే మనకి ఎక్కువ బట్టలు కూడా నీట్‌గా అయితే సర్దుకోవచ్చు. చూడండి ఇదే ఫోల్డ్ కాకుండా నేను మరొక ఫోల్డ్‌లో కూడా చూపిస్తున్నాను చూడండి. టీ షర్ట్‌ని అనేది మనం ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. అదే ఫోల్డ్‌ని మనం చూడండి ఇక్కడ ఈ విధంగా మన నెక్ దగ్గర ఈ విధంగా నెక్ దగ్గర కింద భాగాన్ని అయితే మనం ఫోల్డ్ చేసుకోవటం వల్ల మనకి చూడటానికి కూడా టీ షర్ట్ అనేది చాలా నీట్‌గా కనబడుతుంది చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం బట్టలు పిల్లల టీ షర్ట్స్ అనేది ఫోల్డ్ చేసుకోవటం